ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈవేళ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలకి విజయవంతం చేయడానికి మరి ఇక్కడ కిలపర్తి వెంకట్రావు గారు, అలాగే అప్పన్న గారు, మన ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు గారు, జామ కృష్ణ గారు, అలాగే వెలమ సంఘం, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు అచ్యుతం గారు, అలాగే గంధం సతీష్ గారు, పెద్దకాపు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మరి సంఘం ఆలయాన్ని నిర్మించడంలో కృతకృత్యులయ్యారు. మరి ఈవేళ ఆలయం ఎంతో వైభవోపేతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ గౌరీదేవి ఆలయానికి ఒక వెలుగు వస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీ మరి అహర్నిశలు కష్టపడి ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా మరి చందాలు వసూలు చేయడంలో కానీ, మరి దానికి అభివృద్ధి నిధులకి సాధించడంలో కానీ మరి కృతకృత్యులైనారని చెప్పి చెప్పక తప్పదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆ గౌరీదేవి ఆశీస్సులతోటి ఈ పెంటపాడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మరి ఆ భక్తులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని, ఆ గౌరీదేవి ఆలయం ఎప్పుడూ కూడా అతి ప్రతిష్టాత్మకంగా మరి ఇక్కడ విరసిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా అతి వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు ముగింపు జరిగినాయి. ఈరోజు కార్తీక మాసంలో అమ్మవారి అన్న సమారాధన నిర్వహించడం ప్రతి ఏటా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అన్న సమారాధన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుని, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి గౌరీ మహోత్సవాలు ఆశ్వీజ మాసం పౌర్ణమి కాడి నుంచి కార్తీక మాసం పౌర్ణమి దాకా ఈ నెల రోజులు అమ్మవారి అంగరంగ వైభవంగా ఉత్సవాలు, హోమాలు, కళ్యాణాలు అన్నీ జరుగుతాయి. ఆ విధంగా అన్నీ పూర్తి చేసుకొని అమ్మవారి ఊరేగింపు మొన్న 16వ తారీఖున అయింది. ఇవాళ 26వ తారీఖున మరి అమ్మవారి కార్తీక అన్న సమారాధన, వన సమారాధన అంగరంగ వైభవంగా సుమారు 7,000 మందికి ఇక్కడ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అన్ని గ్రామాల నుంచి ఈ అమ్మవారి కార్తీక వన సమారాధన ప్రసాదం స్వీకరించడానికి అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి వచ్చారు. వారందరూ కూడా గౌరీమాత ఎల్లవేళ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి అందరూ కూడా పంట పాడీలతో తొలతోగాలని ఆవిడ ఆశీస్సులు అందరికీ ఈ పరిసర ప్రాంతాల అందరినీ కూడా చల్లగా చూడాలని, మరి ఆవిడ నూతన నిర్మాణ గుడి కూడా కార్యక్రమం మరి ఫిబ్రవరిలో పెట్టడం జరిగింది. అది ముహూర్తాలు కన్ఫర్మ్ చేస్తాం. అప్పుడు అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేసుకుంటూ అమ్మవారి కార్యక్రమాలు మళ్ళీ తదుపరి కార్యక్రమాలు నూతన గుడిలో జరుగుతానికి అందరూ కూడా సహకరించి అది ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ మరి గత 70-80 ఏళ్ళ నుంచి అమ్మవారి ఇదే కార్యక్రమం ఇదే వరవల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆవిడ కుల దైవంగా మరి గురించి సంతానం లేరు, సంతానం అన్నీ కూడా ఏది లేకపోతే ఆవిడ కోరుకునే వెంటనే అది ఇచ్చేలాగా అందరికీ తెలుసు. అందుకోసమే
అందుకని ఆవిడ మీద అందరూ కూడా ఈ పరిసర ప్రాంతానికి ఎంతో గౌరవం. ఆ గౌరీమాత అంటేనే మన ఏది చేసినా ముందు గౌరీకి పూజ చేస్తాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు మరి గౌరీమాత మీద ఉండే ధైర్యంతో ఈరోజు అంగరంగ ఇంత ఇదిగా చేస్తామంటే ఇదే కారణం. ఇదంతా చేసిన అందరికీ కూడా ఆ తల్లి గౌరవం, ఆ తల్లి ఆశీస్సులు అందరికి ఉండాలని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. గౌరీదేవి మహోత్సవాలు మరి పెంటపాడు గ్రామ చెరువుగట్టిని వెలం సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా మరి పూర్వకాలం నుంచి గ్రామీణ ప్రాంతంలో రైతాంగ ప్రాంతంలో మరి ఎంత విచిత్రం అంటే గౌరమ్మని ఒక వరిదుబ్బు నుంచి మరి దాసవారి కుటుంబం నుంచి తెస్తారు. తెచ్చి ఇక్కడ ఆ పూజా కార్యక్రమాలు ఇక్కడ చేసి మరి 9 రోజులు మనం తాడేపల్లిగూడెం తాలూకాలనే ఈ గౌరమ్మ ఉత్సవాలు పల్లె ప్రాంతంలో అందమైన ఉత్సవం. ఆడబడుచులు గ్రామాల పెద్దలు అందరూ కూడా ఏకోన్ముఖులవి వైభవోపేతంగా విద్యుద్దీకరణ అలంకరణలో మరి గౌరమ్మ ఉత్సవాలు జరుగుతాయి. మరి ఈ గౌరమ్మ ఉత్సవాల్లో మరి ఇప్పుడే పెద్దలు చెప్పారు బాధ్య గారు అందరూ కూడా మరి కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి అవనివ్వండి, విరాళాల రూపాయలు అవనివ్వండి, మన ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాకరమైన ఆలయంగా రాతి కట్టడంతో ఆ రాయి కూడా మరి అత్యంత శిల్పులతోటి వైభవోపేతంగా ఆలయ నిర్మాణం జరుగుతుంది. మరి పెద్దలు అప్పన్న గారు, వెంకట్రావు గారు, సూర్యబాబు గారు, కృష్ణ గారు, వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఫిబ్రవరి నెలలో ఎప్పుడప్పుడు సిటీ కేబుల్ చెప్తున్నారు ఫిబ్రవరి నెలలో మరి ప్రతిష్టాకర కార్యక్రమం కూడా ఉంటుందని. ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు మన ప్రాంతానికి ఎప్పుడూ కూడా మన రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగ వ్యాపారస్తులకు కానీ ఎల్లవేళలా కూడా మన గ్రామ దేవత కాదు ఈవిడి. మరి భీమవరం మావుళ్ళమ్మ, మన పెద్దపాడు తాడేపల్లిగూడెం బొలిసమ్మ గ్రామ దేవతలు కాదు. మన జిల్లాలో వైభవోపేతంగా జరిగే ఉత్సవాల్లో మరి పెంటపాడు గౌరమ్మ ఉత్సవాలని మనం చెప్పుకోక తప్పదు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మరి పాల్గొంటాం. కానీ మరి వెలం సంఘం సోదరులను చూసి నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. రాజకీయాలు అన్నది ఎవరిష్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటాం. గ్రామ సమస్యల్లో కానీ, గౌరవోత్సవాల్లో కానీ అందరూ కూడా ఒకటే కుటుంబం, మనస్పర్ధలు అంటూ ఉండవు. అలా చేసుకున్న రోజుని గ్రామం, మన ఆలయాలు, మన హిందూ సంస్కృతి కూడా ఎల్లవేళలా కూడా మన రక్షణగా ఉంటుందని తెలియజేసుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ కూడా మరి అందరికీ కూడా వెలం సంఘం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.